నాకు ఎన్టీ రామారావు గారు చెప్పారు ఒకసారి, నేను జిల్లా కలెక్టర్గా ఉండగా ఆయన గ్రామం నుంచి వెళ్తున్నాం కారులో. అప్పుడు ఆ గ్రామం సంగతి, రైతుల సంగతి చెప్పారు. ఎందుకంటే అప్పుడు ప్రకాశం జిల్లాలో రైతులు 45 ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతి పంట శనగపచ్చ పెరుగు వచ్చి. ఆ నేపథ్యంలో నన్ను ఆయన రమ్మన్నారు. నేను ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉన్నాను. ఆయన కృష్ణా జిల్లాకి పర్యటనకు వచ్చి ముఖ్యమంత్రి గారిని ఎయిర్పోర్ట్ కలవని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది. నేను ప్రొద్దున్నే ఆ హెలికాప్టర్ వచ్చే టైంకి వెళ్ళిపోయేసి, సో నేను ఆ హెలికాప్టర్ దిగ్గానే ముందు ఆయన కలిసి ఆయనకి పరిస్థితి ఏమిటో, పరిస్థితి ఎలా ఉంది, ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఇవన్నీ కూడా వివరించి ఆయనకు కావాల్సినటువంటి విజ్ఞాపన పత్రాన్ని అనేది చేతికి ఇచ్చేసి ఒక అరగంట కూర్చున్నాం. నేను నమస్కారం పెట్టి నేను బయటకు వచ్చాను. నేను మా ఊరు ప్రకాశం ఒంగోలు వెళ్ళిపోవాలి. నేను నా కారు ఎక్కపోతున్నా మళ్ళీ పిలిపి వచ్చింది. సీఎం గారు రమ్మంటున్నారని చెప్పాను. మళ్ళీ వెళ్ళాను. ఏమిటా అని చెప్పారు. నాతో కారులో కూర్చున్నారు. ఆయన కారులో కూర్చోబెట్టారు. అప్పుడు జిల్లా మొత్తం ఆ రోజు రాత్రి దాకా పర్యటన చేస్తూ ఆయనకు పాత జ్ఞాపకాలు గుర్తుంచుకుంటాను. దాని మనసు ఆవేదనగా ఉంది. రైతులు ఇంత నష్టపోతున్నారు, ఇంత దగా పడుతున్నారు, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది, ఏం చేయాలని చెప్పి నేను చాలా ఆవేదనగా ఉంది. దానికి ఆ సందర్భంలో మాట్లాడమని చెప్పారు. 2000 రూపాయలు అప్పు చేశారట కుటుంబం. ఈ డిప్రెషన్ అయ్యేసరికి 2000 రూపాయలు అప్పు తెచ్చడం కోసం ఉన్న 8 ఎకరాలు 10 ఎకరాలు మొత్తం భూమంతా అమ్మవలసి వచ్చిందండి. ఈవేళ ఎకరం భూమి అంటే 100 కోట్ల రూపాయలు పెరుగుతున్న వాళ్ళకి 2000 రూపాయలకి 10 ఎకరాల భూమి అమ్మేసుకుని ఉన్న ఊరు వదిలేసి విజయవాడ అక్కడ గుణదల్లో అనుకుంటాను, మా చిన్న గుణదల్లోను ఆయన కుటుంబం చిన్న గేదెలు అవి పెట్టుకుని ఆ పాలు అమ్ముకుని ఆయన అక్కడి నుంచి రోజు ట్రైన్లో గుంటూరు వెళ్ళి ఏసీ కాలేజీలో చదువుకుని ఈ కష్టాలన్నీ ఆయన గుర్తుంది. ఆ కష్టాల నుంచి బయటపడటం కూడా ఆ స్వయం కృషి, ఆత్మగౌరవం, ఇది ఆయన జీవితంలో అనుభవం. అది వెంటనే ఆయనకు ముఖ్యమంత్రి కాగానే, రైతులు కడగంటు కాగానే ఆయనకి ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. వానికి ఏంటంటే ఎంపతి అంటాం మనం. అంటే మీ చెప్పుల్లో నేను కాళ్ళు పెట్టడం, మీ సమస్యను నా సమస్యగా నేను అర్థం చేసుకోవడం, అది ఎన్టీఆర్ గారికి పూర్తిగా ఉంది.